ఎటు చూసినా ఒకటే అంశం. మెదక్ పార్లమెంట్లో కాంగ్రెస్ కుమ్ములాటలు. సిద్దిపేట గజ్వల్పై ప్రత్యేక దృష్టి పెట్టిన మీనాక్షి నటరాజన్. పార్టీ లైన్ దాటిన నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్. పదవులు కావాలంటే 10 ఏళ్లు. గెలుపు ఓటములపై నేతలతో చర్చ. సంక్షేమం అభివృద్ధిపై ఆరా. మెదక్ మల్కాజ్గిరి పార్లమెంట్లపై పిసిసి ఆధ్వర్యంలో సమీక్ష అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మీనాక్షి నటరాజన్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఇదంతా గేమ్ అండి. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలన సరిగ్గా రాకపోవడంతో ఏఐసిసికి సంబంధించిన దూతలుగా మొన్నటి వరకు దీపాదాస్ మునిషి, అంటే ఢిల్లీకి సంబంధించిన వ్యక్తులు మాత్రమే, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు పెత్తనాన్ని తెలంగాణ మీద చెలాయిస్తున్నారు అని చెప్పడానికి ఒక సజీవమైన సాక్ష్యం. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట అనేది వాస్తవం. సీనియర్లు, జూనియర్లు, వలసవాదులు ఈ 3 వర్గాలకు ఎప్పటి నుండో పంచాయతీ మొదలైంది. పంచాయతీ తారాస్థాయికి కూడా చేరుకున్నది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా మీరు ఎటువైపైనా చూడండి, ఏ మూలకైనా చూడండి, మెదక్ పార్లమెంట్లో కాంగ్రెస్ కుమ్ములాటలకు సంబంధించిన పంచాయతీ కాదు, అన్ని జిల్లాలకు సంబంధించిన పంచాయతీ ఉన్నది. ఇక్కడ కార్పొరేషన్ పదవుల కోసం, ఎమ్మెల్యేల పదవుల కోసం, మంత్రుల కోసం, కేబినెట్ విస్తరణ కోసం ముఖ్యమంత్రి మీద అసంతృప్తి, మంత్రుల మీద అసంతృప్తి, ఎమ్మెల్యేల అసంతృప్తి. ఎటువైపు చూసినా పూర్తి స్థాయిలో ఓవరాల్గా మీరు చూడాల్సిన అంశం ఏంటంటే అసంతృప్తికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏదైనా ఉన్నది అంటే గిదే కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ అసంతృప్తికి కేర్ ఆఫ్ అడ్రస్తో పాటుగా అసంతృప్తికి ఇక్కడ ఇంకొక విషయం చెప్పాల్సిన విషయం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక సముద్రం అని చెప్తారు. ఎవరు పొద్దుగాల ఒకరు ప్రెస్ మీట్ పెడితే దానికి ఆపోజిట్గా మధ్యాహ్నం ఉంటుంది, దానికి మళ్ళీ ఆపోజిట్గా సాయంత్రం ఉంటుంది. సో పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా అర్థమైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక అంతకుమించి ఇంకొక అంశం లేదు అని కూడా చెప్పాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దీంతో పాటుగా కేటీఆర్ వార్నింగ్కు దిగొచ్చిన ప్రభుత్వం. మల్కపేట రిజర్వాయర్కు నీళ్లు విడుదల అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన రైతులకు చెప్తున్నా, మీరు మీ పొలాలలో ఎండుతున్న వరి పైర్లకు సంబంధించి అంటే ఆ నాట్లు వేసిన ఏదైతే ఉన్నాయో వాటిని వేర్లతో సహా పీకి ఎమ్మెల్యేల ఇంటి ముంగడి పోయి ధర్నా కూకోరు, లేదా జిల్లా కలెక్టర్ దగ్గర కూకోరు. మీరు ఓటేసి గెలిపించింది మాత్రం మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మీ ఎమ్మెల్యేల ఇళ్ల ముంగట కూకొని, ఓ నాయన ఎమ్మెల్యే నువ్వైతే తెల్ల సొక్కా వేసుకున్నావు, దర్జాగా లగ్జరీ కార్లలో తిరుగుతున్నావు, నీకు 2 గన్మెన్లను ఇచ్చినాం, దాంతోపాటుగా నువ్వు నియోజకవర్గ ఎమ్మెల్యే మాకు జీతగాని లెక్క పనిచేయని చెప్పినావు, నేను నెలకు కూడా జీతం ఇస్తాను, అవి మా పైసలే, మరి మాకు నీళ్ళత్తలు ఏంది బిడ్డ అని గల్ల వచ్చి అడుగురు, బాజాప్తుగా అడుగురు. మీకు ఆ రైట్ ఉన్నది. ఈ రాష్ట్ర పౌరుడిగా ఇక్కడ యొక్క యువతగా మీకు రైట్ ఉన్నది. మీరు ఖచ్చితంగా మీ నియోజకవర్గానికి వెళ్ళుర్రి. ఇప్పుడు కేటీఆర్ ఏదైతే ఫోన్ చేసి అక్కడ నీళ్లు రావాలని అడిగిండో గట్లనే మీరు కూడా అడుగుర్రి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ కేటీఆర్ వార్నింగ్ అని చెప్పింది కదా, ప్రభుత్వాన్ని దిగి రావాలంటే ప్రతి నియోజకవర్గంలో పంచాయతీకి ఇదే ఉండాలి, లేకపోతే జరగదండి. లేకపోతే ఎక్కడ వేసిన గొంగడి గక్కనే ఉంటుంది, ఏది కావాల్సింది గదే అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక దాంతోపాటుగా ఎయిర్పోర్ట్కు మా భూములు ఇవ్వం, భూమికి భూమి ఇవ్వాల్సిందే. అధికారులను అడ్డుకున్న బాధితులు, ఎమ్మెల్యే మంత్రి పొంతన లేని మాటలు, తీవ్ర అసంతృప్తిలో బాధితులు అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి మామ్నూర్కు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో వరంగల్కు సంబంధించిన ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ ఎయిర్పోర్ట్ పడుతున్న పరిస్థితులలో వీళ్ళందరూ కూడా భూములకు సంబంధించిన యజమానులు మా భూములు పోతున్నాయి కాబట్టి భూమికి భూమి బదులు ఇవ్వాల్సిందే. అంతేగాని ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏదో పూర్తి స్థాయిలో నామమాత్రంగా పరిహారం ఇస్తామంటూ కూడా చెప్తే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణలో ఏ స్థాయిలో ఉన్నదో కూడా చూడాల్సిన పరిస్థితి. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ లేకపోవడంతో పెద్దగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పెద్దగా అంత ఇంట్రెస్ట్ కూడా లేని పరిస్థితి కనబడుతుంది. అంత ఊపు లేదు, అంత ప్రచారం లేదు, అంత ఏదీ లేదు. ఇక కీలకం కానున్న 2వ ప్రాధాన్యత ఓట్లు. గ్రాడ్యుయేట్ ఫలితాలలో బీజేపీ ముందంజ. అంజిరెడ్డికి 45,822, నరేందర్ రెడ్డికి 38,704, ప్రసన్న హరికృష్ణకు 32,110. 6వ రౌండ్ ముగిసేసరికి పూర్తి స్థాయిలో పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. సో కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. 6వ రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 45,822 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 2వ స్థానంలో కొనసాగుతుండగా ఆయనకు 38,704 ఓట్లు పోలాయి.
ఇక బీఎస్పీ తరఫున బరిలోకి దిగిన ప్రసన్న హరికృష్ణ 3వ స్థానంలో ఉండగా ఆయనకు 32,110 ఓట్లు వచ్చాయి. మొదటి 5 రౌండ్లలో కూడా బీజేపీ అభ్యర్థి హవా కొనసాగుతుండగా 6వ రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి 200 ఓట్ల మెజార్టీతోని ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. 200 ఓట్ల మెజార్టీ సాధించారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో మొత్తానికి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అంజిరెడ్డి ముందు స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత నరేందర్ రెడ్డి, ఆ తర్వాత ప్రసన్న హరికృష్ణ.